तो ब्रह्म कुमारी राजकुमारी बहन कह रही है, आत्मा भाव से भाग गई शर्म। सन 1968 में मैं युगल सहित जब मधुबन गई तो बाप दादा के संग ब्रह्मा भोजन खाने का सुअवसर मिला। ఆత్మ భావంతో ఆ సిగ్గు అనేది పోయింది అని చెప్పేసి చెప్తున్నారు. 1968 లో తన భర్తతో పాటు మధుబన్ వెళ్ళినప్పుడు బాప్దాదాతో పాటు కూర్చుని భోజనం తినేటటువంటి ఛాన్స్ దొరికింది. मनमोहिनी दीदी भी साथ थे, मेरा शर्मिला स्वभाव था, किसी के सामने खाना पकाती थी। बाबा ने मुझे आम की गुठली चूसने को दी, मेरा हाल देखने लायक था। అయితే మన్మోహిని దీది గారు కూడా వారితో పాటు ఉన్నారనమాట. అంటే బాబా వారికి ఏం చేశారు అంటే అంటే ఆ దీదికి రాజకుమారి దీదికి ఏంటంటే చాలా సిగ్గు ఎక్కువ, కొంచెం షై టైప్ అనమాట. ఇంకెవరి ముందైనా భోజనం చేయాలంటే కొంచెం తక్కువగా తినేవారు అనమాట. ఇప్పుడు ఇంట్లో మామూలుగా ఎలా తింటాము, వేరే వాళ్ళ ముందు తినాలంటే సంకోచంగా తినేవారు. అయితే బాబా ఏం చేస్తారంట, మామిడి టెంక ఉంటుంది కదా, ఇచ్చారనమాట తిను అని చెప్పేసి. అప్పుడు చూడాలన్నమాట దీది యొక్క పరిస్థితి. बाबा भी ध्यान से मुझे देख रहे थे। मैंने चालाकी से बाबा को कहा, बाबा मुझे आम की गुठली अच्छी लगती है, मैं रोज चूसती हूँ। मैंने सोचा था कि बाबा दूसरी तरफ देखने लगेंगे, लेकिन ऐसा नहीं हुआ। అయితే బాబా ఇచ్చారు కదా టెంక తిను అని చెప్పేసి చూస్తూ ఉన్నారనమాట ఏం చేస్తుంది అమ్మాయిని. అయితే దీదికి సిగ్గు కదా, ఏమన్నారంటే బాబా నాకు చాలా ఇష్టము, టెంక అంటే చాలా ఇష్టము, నేను రోజు తింటాను అని చెప్పేసి చెప్పారంట. అలా అంటే బాబా వేరే వైపు చూస్తారులే, నేను తినేచ్చని. కానీ అలా కాలేదు, బాబా తన వైపే చూస్తూ ఉన్నారు. अब क्या करूं? फिर विचार आया कि अरे बाबा तो बाप है, बाप बच्चों को खाते हुए देखकर खुश होता है, तुम क्यों शर्मा रही हो? ऐसे सोचते ही मैं आत्म भाव में टिक गई और आत्मा परमात्मा के पुत्र पिता के रिश्ते के अनुभव में खो गई. ఒక్క సెకండ్ కి తను అనిపించింది అనమాట, ఎందుకు చూస్తున్నారు, చూడకుండా ఉంటే తినేద్దామని. కానీ మళ్ళీ అనిపించింది, ఆయన నాకు తండ్రి కదా, తండ్రి పిల్లలు తింటూ ఉన్నప్పుడు చూస్తే సంతోషిస్తారు, అలా మరి నేనెందుకు సిగ్గుపడుతున్నాను నా తండ్రి ముందు తినడానికి అని చెప్పేసి ఒక్క సెకండ్ ఆత్మభావంలో స్థితమైపోయి తినేశారనమాట. बाबा ने दिया टॉवल, मैं रुमाल ले जाना भूल गई थी. ब्रह्मा भोजन के बाद बाबा के कमरे के साथ छोटा सा बाथरूम था, उसमें वॉश बेसिन लगा हुआ था, वहां हाथ धोने लगी. विचार आया कि हाथ किससे पोंछूंगी, बाबा क्या कहेंगे, परंतु जैसे ही हाथ धोकर पीछे मुड़ी तो देखा कि बाबा हाथ में सफेद टॉवल लिए मंद मंद मुस्कुरा रहे थे. उन्होंने समझ लिया था कि बच्ची के मन में विचार चल रहा है कि हाथ किससे पोंछूंगी. कमाल है जानी जाननहार बाप की, कितना प्यारा कितना मीठा शिव भोला भगवान है. అయితే భోజనం అయిపోయిన తర్వాత అంటే తను రుమాలు తీసుకెళ్ళడం మర్చిపోయారనమాట. బ్రహ్మ భోజనం తర్వాత బాబా రూమ్ పక్కన అనమాట చిన్న బాత్రూమ్ ఉంది, దాంట్లో స్టేషన్ ఉంది. అంటే చేయగడుక్కుంటూ ఆలోచిస్తున్నారనమాట, అయ్యో నేను టవల్ తెచ్చుకోలేదు కదా, మరి చేయగడుక్కుంటే నేను ఎలా తుడుచుకోవాలి, ఇప్పుడు చీరకి ఎలా తుడుచుకుంటే బాగోదు కదా, బాబా ఏమనుకుంటారని అనుకుంటూ చెయ్యి తుడుచుకొని ఇలా వెనక్కి తిరిగి చూసారంట. వెనక్కి తిరిగి చూస్తే బాబా అక్కడ వైట్ టవల్ పట్టుకొని చిరునవ్వుతూ నవ్వుతూ అక్కడే నించున్నారనమాట. చెప్పేసి బాబాకి అన్ని తెలుసు, బాబాకి బాబా ఎంత ప్రియమైన వారు, ఎంత మధురమైనటువంటి. बच्चे अच्छा पद प्राप्त करेगी. एक दिन दीदी मनमोहिनी के साथ बाबा सूप पी रहे थे, मुझे भी कमरे में बुलाकर सूप पिलाया. दीदी को कहा, यह बच्ची अच्छा माना ऊंचा पद प्राप्त करेगी. बाबा ने मुझे वरदान दिया जिसे अभी याद करके मेरा पुरुषार्थ तीव्र हो जाता है. ఒక రోజు అన్నమాట బాబా ఏం చేస్తున్నారంటే సూప్ తాగుతున్నారు, మన్మోహిని దీది కూడా ఉన్నారు, దీదితో పాటు సూప్ తాగుతూ ఉన్నారు. అయితే తన రూమ్ లోకి రాజకుమారి బెన్ కూడా పిలిచి తనకు కూడా సూప్ తాగిపించారు.
తాకిపిస్తూ మన్మోహిని దీదితో చెప్తున్నారు ఏంటంటే ఒక రోజు ఈ అమ్మాయి చాలా మంచి పదవిని పొందుతుంది అని చెప్పేసి. అయితే ఇప్పటికే అన్నమాట ఆ వరదాని ఏవైతే బాబా వరదానం ఇచ్చారో ఆ వరదానాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే నా పురుషార్థంలో చాలా ఫాస్ట్నెస్ అనేది వచ్చేస్తుంది అని చెప్తారు. साकार बाबा पल पल बच्चों के आध्यात्मिक पुरुषार्थ की उन्नति के लिए नई नई युक्तियां बताते रहते थे। प्यारे बाबा की श्रीमती थी कि अंदर कुछ भी छिपाकर या दबाकर मत रखो। उनकी श्रीमत अनुसार हम अपने मन की सब प्रकार की अवस्थाएं स्पष्ट उनके आगे वर्णन कर देते थे। అయితే ప్రియమైనటువంటి బాబా శ్రీమతం అంటే పిల్లల్ని ఒక్కొక్క పిల్లాన్ని అడుగడుగున ఆధ్యాత్మిక పురుషార్థముకి ఉన్నతి కొరకు కొత్త కొత్త ఉపాయాలు బాబా పిల్లలకి చెప్తూ ఉండేవారు. అంటే ఫస్ట్ ఏం చెప్పేవారంటే ఏదైనా మీ మనసులో ఉంది అంటే దాన్ని అలా దాచుకోకండి, చెప్పేసేయండి అని చెప్పేవారు. అలా ప్రతి ఒక్కరూ ఆయన శ్రీమతం అనుసారంగా వారి మనసు యొక్క అన్ని స్థితుల గురించి స్పష్టంగా బాబా ముందు వర్ణించేవారు. తురంత్ సమాధానం మిల్ జాతా థా, అంటే మనోవేదన చెప్పుకోగానే వెంటనే దానికి సమాధానం దొరుకుతూ ఉండేది. भविष्य दिग्दर्शी बाबा को हम दंपति की पवित्रता पर पूरा निश्चय था, इसलिए उन्होंने वर्तमान तपस्या स्वरूप का तथा भविष्य का हमारा एक फोटो निकलवाया था. అంటే భగవంతుడు ఏం చెప్తారు, భవిష్యత్తును చూడగలుగుతారు. అంటే వీళ్ళిద్దరు అన్నమాట రాజ్ కుమారి బెన్ వాళ్ళ యుగలు అంటే వీళ్ళు పవిత్రతలు ఎంత పక్కా ఉన్నారు అనేది బాబాకు చాలా నిశ్చయం ఉందన్నమాట వీళ్ళ మీద. కాబట్టి ఏం చేశారంటే ఇప్పుడు మామూలుగా ఉన్నటువంటి ఫోటోను తర్వాత దైవీ రాజ్యం ఎలాగైతే పొందుతారో దేవి దేవత యొక్క అలంకారంతో ఉన్నటువంటి ఫోటోని అప్పుడే బాబా వీళ్ళిద్దరికి తీయించారట. ड्रामा की स्मृति और ईश्वरी स्मृति से अचल। एक बार मधुबन में प्रातः क्लास के बाद बाबा ने कहा, आज वह बच्चा टोली बांटे जो अपने को नष्टो मोहा समझता है। देखो बाबा कितना ప్రాక్టికల్, బాబా సभी बच्चों को सिखाते थे. ఒక రోజు అన్నమాట ఏమైంది, ఉదయము అమృతవేళ మురళి క్లాస్ అయిపోయిన తర్వాత బాబా చెప్పారంటే ఈ రోజు ఏ పిల్లాడు టోలీ పంచి పెట్టాలంటే ఎవరైతే నష్టమోహగా ఉన్నారో ఆ పిల్లలు వచ్చి టోలీ పంచి పెట్టాలి అని చెప్పేసి చెప్పారంట. మేరే యుగల్ बनारसी जी खड़े हो गए. बाबा ने पूछा, बच्चे राजकुमारी शरीर छोड़े तो रोगे तो नहीं? उन्होंने कहा, बाबा बिल्कुल नहीं. भगवान के मुख से निकले एक एक शब्द से भूत भविष्य की कई गुप्तियां सुलझ जाती है. उपरोक्त चरित्र बाबा ने मुझे ही नष्टो मोहा बनाने के लिए दिखाया था. ऐसी मुझे महसूस आई. इसके कुछ दिन बाद ही बनारसी जी को अस्पताल में भर्ती होना पड़ा. हम दोनों को ही प्यारे बाबा का पढ़ाया हुआ पाठ याद था. अंत समय जब मैं इनके सामने गई तो मैंने यही कहा, शिव बाबा आपके भी पिता है, मेरे भी पिता है. उनके पास आपको जाना है और हमको भी. इनका शरीर छूटा तो डॉक्टर जो इनका मित्र था बहुत रोया और मुझे भी रुलाने की कोशिश की, परंतु मैं आत्मस्मृति, ड्रामा की स्मृति और ईश्वरी स्मृति से अचल थी. बाबा कैसे प्रैक्टिकल टेस्ट लेकर के एक का टेस्ट लेता था दूसरों को सिखाने के लिए. तो बनारसी भाई जो राजकुमारी बहन का युगल है वो खड़े हो गए टोली बांटने के लिए. बाबा ने पूछा था ना नष्टो मोहा कौन कौन है, वो ही टोली बांटते. అయితే బనారసి అన్నయ్య అన్నమాట ఈ రాజకుమారి దీది యొక్క యుగల్. నష్టమోహ ఉన్న వాళ్ళు ఈ రోజు టోలీ పంచి పెట్టండి అంటే అన్నయ్య లేచి నించున్నారు. అయితే బాబా ఆయన అడిగారు అనమాట, ఏంటి మరి రాజకుమారి అంటే నీ యుగల్ శరీరం విడిచిపెడితే నువ్వు మరి ఏడవకుండా ఉంటావా అని. అన్నయ్య చెప్పారంటే లేదు బాబా మీరు ఏం చెప్తారో అది. అంటే యాక్చువల్ గా ఆ మాటలు ఆ శిక్షణ ఎవరికి అంటే బనారస్ అన్నయ్య కాదు, రాజకుమారి దీదికి అన్నమాట. ఎందుకంటే బాబాకి అన్నీ తెలుసు కదా. బాబా తినని నష్టమోహగా చేయడానికి అలాగా అడిగారు అనమాట. ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత అనమాట ఈ ఇన్సిడెంట్ అయిన కొన్ని రోజుల తర్వాత బనారస్ పైన హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆరోగ్యం బాగాలేదన్నమాట. అయితే అంతిమ సమయంలో ఎప్పుడైతే ఆ అన్నయ్య దగ్గరికి అంటే బనారస్ పై దగ్గరికి వెళ్ళారో అప్పుడు దీది అన్నారనమాట, రాజకుమారి బెన్ శివబాబా మీకు కూడా తండ్రి నాకు కూడా తండ్రి, మీరు కూడా ఒక రోజు వెళ్ళేది ఉందే, నేను కూడా ఒక రోజు వెళ్ళేదే ఉంది అని చెప్పేసి.
అయితే ఆయన శరీరాన్ని విడిచిపెట్టారు. బనారస్ పై శరీరాన్ని విడిచిపెడితే డాక్టరు వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. చాలా ఏడ్చాడంట. ఈమెను కూడా ఏడ్పించడానికి చాలా ప్రయత్నం చేశాడంట. కానీ తిను మాత్రం ఆత్మస్మృతి, డ్రామా యొక్క స్మృతి, ఈశ్వరీయ స్మృతితో అచంచలంగా अवसरों पर लोगों को सांत्वना देने के मैंने किए थे। और लोगों को पता पड़ने लगे कि आज इस पर आई है तो देखिए कैसी स्थिति है। मुझे अचल अड़ोल देकर चारों तरफ ये बातें प्रत्यक्ष हो गई कि ब्रह्म कुमारी कथनी और कर्मी की समानता में पूर्ण पास हो गई है और इसकी तो आंख में एक आंसू भी नहीं है। इसके बाद दीदी मनोहर इंदिरा जी ने प्यारे बाबा को सब समाचार लिख भेजा। दादी जी ने मुझसे भी पूछा कि तुम इतनी मजबूत कैसे रही। అంటే దీదీకి ఫస్ట్ నుంచి అన్నమాట చాలా బాబా సేవ చేయాలి, బాబా యొక్క పరిచయం చెప్పాలని చాలా ఉమంగం ఉండేది అనమాట. అయితే ఎక్కువగా అన్నమాట మృత్యు ఉంటుంది చూడండి. ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు చూడండి కొన్ని రోజులు కూర్చుని అందరి ఇంట్లో సత్సంగాలు చేసుకోవాలి, 11 days 12 days ఆ మైలు ఉన్న రోజుల్లో అలా చేసినప్పుడు మృత్యు మీద ప్రసంగం అన్నమాట దీది వెళ్ళి ఇచ్చి వచ్చి ఉండేవారు అనమాట. ఎన్నో స్థానానికి వెళ్ళి ఇచ్చి వచ్చారంట. అయితే చాలా మందికి తెలిసింది ఎక్కడెక్కడైతే దీది వెళ్ళి ప్రవచనాలు ఇచ్చి వచ్చారో వాళ్ళందరికీ అనుమతి తెలిసింది ఏంటంటే రాజకుమారి బెన్ వాళ్ళ యుగల్ అంటే భర్త చనిపోయారని. అప్పుడు వాళ్ళు అనుకున్నారనమాట, మాకందరికి ఉపన్యాసం చెప్తూ వచ్చింది కదా, ఇప్పుడు చూద్దాం మరి ఇప్పుడు ఈమెకు వచ్చింది కదా పరిస్థితి, ఈమె స్థితి ఏంటి అని. అయితే ఈమె స్థిరంగా ఉండడం చూసి వాళ్ళందరూ కూడా అన్నమాట చాలా అన్నమాట ఆశ్చర్యం చెందారు. అంటే బ్రహ్మకుమారిలు ఏదైతే చెప్తారో వాళ్ళు చెప్పేది చేది సమానంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. ఆ తర్వాత మనోహరేంద్ర దాది బాబాకి సమాచారం చెప్పారు. అయితే దాది అడిగారనమాట, నువ్వు అంత స్ట్రాంగ్ గా ఎలా ఉన్నావు అంటే యుగల్ చనిపోవడం అంటే ఒక రకంగా చూడండి, పార్ట్నర్ వెళ్ళిపోవడం అంటే ఒక రకంగా చాలా షాక్ తో కూడినటువంటి విషయం. ఎలా ఉన్నావు అని అడిగారు. मैंने अपनी अवस्था का बड़ा प्यारा अनुभव सुनाते हुए कहा, मैं पहले पाठ को पक्का कर रही थी कि मैं एक आत्मा हूँ और मेरे अविनाशी पति परमात्मा है। वे तो अविनाशी और अकाल मूर्त है। उनकी लाइट की किरणें निरंतर मुझ पर पड़ रही है और उन किरणों के माध्यम से बाबा मुझे कह रहे हैं, बच्ची यह मेरा बच्चा मेरे पास आ गया है, मुझे इसकी जरूरत है इसलिए इसको बुलाया। अब आपकी जरूरत होगी तो आपको भी बुलावा आएगा। అంటే దీది అడిగారనమాట మన్మోహిని దాది, ఏంటంటే నువ్వు ఎందుకంత స్థిరంగా ఎలా ఉండగలిగావు, నువ్వు ఎలా ఉండగలిగావని. అయితే దీది తన ఎక్స్పీరియన్స్ చెప్పారు ఏంటంటే ఆ సమయంలో ఆత్మిక స్థితి దాని యొక్క అనుభవం చేసుకుంటూ ఉన్నారనమాట. మొట్టమొదటి పాఠాన్ని పక్కా చేసుకుంటూ ఉన్నారు. నేను ఆత్మను, ఇది నా అవినాశి తండ్రి పరంపిత పరమాత్మ, అవినాశి పతి, నాకు అవినాశి పతి పరంపిత పరమాత్మ. అయితే ఆయన అవినాశి అకాల్ మూర్తి, ఆయన లైట్ యొక్క కిరణాలు నాకు నిరంతరము నా మీద పడుతున్నాయి. ఆ కిరణాల మధ్యమంలో బాబా నాకు చెప్తున్నారు అనమాట. బాబా శక్తి కిరణాలు పడుతున్నాయి. ఆ కిరణాల మధ్యలోంచి బాబా ఏం చెప్తున్నారు నాకు, అమ్మాయి నా అబ్బాయిని నేను పిలుచుకున్నాను, నాకు ఆయన అవసరం ఉంది కాబట్టి ఆయన పిలుచుకున్నా, ఎప్పుడైతే నీ అవసరం వస్తున్నప్పుడు నేను పిలుచుకుంటాను అని చెప్పారట. तुम्हारी पालना मैं करूंगा। इसके बाद मित्र संबंधों की तरफ से मेरी सत्य की नाव को हिलाने की खूब कोशिश की गई। तो భర్త చనిపోయిన తర్వాత మిత్ర సంబంధికులందరూ కూడా ఈ సత్యమైనటువంటి నావ అంటే దీదీని బాగా ప్రయత్నం చేశారు. मेरी सारी संपत्ति हड़प ली गई। प्यारे बाबा को समाचार मिला तो बाबा ने कहा, बच्ची तुम्हारी पालना मैं करूंगा। देखो कितना दयालु है बाबा, కృపాలు है। అంటే ఈమెకున్నటువంటి మొత్తం సంపత్తి అంతటిని ఏం చేశారంటే అందరూ వాళ్ళు లాగేసుకున్నారనమాట, తీసేసుకున్నారు. అయితే బాబాకి ఆ సమాచారం దొరికిన వెంటనే బాబా అన్నారనమాట, అమ్మాయి నేను నిన్ను పరిపాలిస్తాను, నేను నిన్ను పెంచుతానని చెప్పేసి అన్నారంట. हम सभी जानते हैं कि भगवान के तो हजारों क्या अनगिनत हाथ है, ना जाने कब कौन सा हाथ सहयोग के लिए आगे आ जाए।
जब यह परिस्थिति चल रही थी तो अचानक एक व्यक्ति रुपया लेकर मेरे पास आया और कहा कि बनारसी जी ने व्यापार के लिए ये पैसे मुझे दिए थे, अब वे नहीं रहे तो ये पैसे आप वापस ले लो। मैंने उस धन को बाबा की अमानत समझ बैंक में रख दिया और उसके ब्याज से काम चलने लगा। मधुबन से भी बाबा मेरे लिए कुछ न कुछ बेचते रहते थे, जिसे स्वीकार करने में मुझे बहुत संकोच होता था। ఎంత డ్రామా యాక్యురేట్ చూడండి. అంటే బాబా అన్నారు కదా నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పేసి. అయితే మనందరికీ తెలుసు భగవంతుడి యొక్క 1000 చేతులు, 1000 అంటే ఇంకా ఎక్కువ అనమాట, లెక్క పెట్టలేనన్ని చేతులు. ఎప్పుడు ఎవరి గురించి సహయోగం యొక్క చేయి బాబా ముందుకు పెడతారో తెలియదు అనమాట. అయితే ఏమైందంటే ఆ సడన్ గా ఒకసారి ఒక వ్యక్తి కొన్ని డబ్బులు తీసుకొని వచ్చి తన దగ్గరికి ఇచ్చారంట. అంటే వీళ్ళ యుగలు బనారసి అన్న ఎప్పుడు ఆయనకి ఇచ్చి ఉన్నారంట. ఆయన చెప్పారు ఏంటంటే ఆయన లేనప్పుడు నేనేం చేసుకుంటాను, మీ దగ్గర పెట్టుకోండి అని ఈమెకి ఇచ్చేసారు. అయితే దాన్ని బ్యాంక్ లో వేసి దాంతో వచ్చే వడ్డీతో, అంటే దాని యొక్క ఏదైతే ఇన్కమ్ ఉంటుందో దాంతోనే ఇంట్రెస్ట్ తో తిను నడిపించడం మొదలు పెట్టాడు. అంటే మధ్య మధ్యలో బాబా మధుబన్ నుంచి కొన్ని వస్తువులు అవన్నీ కూడా బాబా పంపిస్తూ ఉండేవారట. కానీ తీసుకోవడానికి దీదీకి చాలా సంకోచంగా అనిపించేది. बच्चे तो बाबा के हैं, इसी बीच प्यारे साकार बाबा अव्यक्त हो गए और मैं अपने पास रखा थोड़ा सोना बेचकर टिकट का प्रबंध कर उनसे मिलने मधुबन पहुंची. ఈ మధ్యలోనే అన్నమాట ప్రియమైనటువంటి బాబా తన శరీరాన్ని విడిచిపెట్టారు. అంటే 1969 విషయం కదా ఇది, 1968 విషయం. అయితే తన దగ్గర ఉన్నటువంటి బంగారం అవన్నీ కూడా అమ్మేసి టికెట్ తయారు చేసుకుని బాబాని కలుసుకోవడానికి మధుబన్కి చేరుకున్నారు. अव्यक्त बाप दादा ने मुलाकात के समय पूछा, बच्चे पढ़ लिए हैं तो उनको व्यापार में लगा दो। बच्चे पढ़ लिए हैं तो उनको व्यापार में लगा दो। मैंने कहा बाबा हायर सेकेंडरी की है, अभी तो बीए करेंगे। बाबा बोले बच्ची तुमने इनको कभी अपना तो माना ही नहीं, बच्चे तो बाबा के हैं, बाबा को इनकी जन्म पत्री मालूम है. అయితే అవ్యక్త బాప్దాదని కలవడానికి రాజకుమారి దీది వెళ్తే బాబా కలిశారనమాట. కలిసినప్పుడు అన్నారనమాట, మీ అమ్మాయి అబ్బాయి అయితే మీ పిల్లలు చదువుకుంటున్నారు కదా, వాళ్ళ చదువుకోవడం పూర్తయిపోతే వాళ్ళని వ్యాపారాలు పెట్టు అని చెప్పేసి. అయితే దీది చెప్పారనమాట, బాబా సెకండరీ ఇంకా చదువుతున్నారు, ఇంకా బిఏ చేస్తారు అని. అయితే బాబా అన్నారనమాట, నువ్వు ఎప్పుడు వీళ్ళు నా పిల్లలు అని చెప్పేసి అనుకోలేదు, అంటే బాబా పిల్లలనే అనుకుందనమాట ఆవిడ. సో నా పిల్లల గురించి నా పిల్లల జన్మపత్రి నాకు తెలుసు అని చెప్పేసి చెప్పారు. इनको जाते ही व्यापार में लगा दो, वे भी यह सुनकर खुश होंगे, व्यापार का जोश उनके अंदर लहरा रहा है. मैंने समाचार सुनाया तो बच्चे खुशी से नाचने लगे. मैंने बैंक में रखा पैसा उनको दे दिया. देखते ही व्यापार फल फूल गया. जो मकान हड़प लिया गया था वह वापस मिल गया. बच्चों ने अपनी फैक्ट्री स्थापित कर ली और आज कार कोटी सब बन गई. అంటే పిల్లల గురించి కూడా అన్నమాట, పిల్లలు వ్యాపారంలో పెట్టు అని బాబా చెప్పారు. అయితే వెళ్ళిన వెంటనే అన్నమాట పిల్లల గురించి అలా చెప్తే వాళ్ళకు కూడా చాలా సంతోషం కలిగిందంట. వాళ్ళ సంతోషంలో నాట్యం చేశారు. ఇంకేం చేశారంట, దీది ముందు కొంచెం డబ్బులు పెట్టుకున్నారు కదా బ్యాంక్ లో, అవంతా తీసి వ్యాపారంలో పెట్టేస్తే వ్యాపారం చాలా సక్సెస్ఫుల్ గా అయ్యి ఇంకేదైతే ఇల్లు అవన్నీ కూడా తీసేసుకున్నారు, వేరే వాళ్ళు జప్తు చేసుకున్నారు, అవన్నీ కూడా మళ్ళీ వీళ్ళకి వచ్చేసాయంట. అలా అన్నమాట వృద్ధి చెందుతూ వ్యాపారంలో చాలా మంచిగా ఈ రోజు కారు ఉంది, పెద్ద బంగ్లా ఉంది, అన్ని వచ్చేసాయని చెప్తున్నారు. कहते ना वो क्षमा क्या बुझे जिसे रोशन खुद खुदा करे. देखो वो क्षमा क्या बुझे जिसे रोशन खुद खुदा करे. क्षमा यानी दिया, वो दिया जो स्वयं खुदा परमात्मा जो जलाता है उसको कौन बुझा सकता है కదా. ఆ దీపము ఏ దీపాన్ని అయితే స్వయంగా పరమాత్మ తండ్రి వెలిగిస్తున్నారు, దాన్ని ఎవరైనా ఆపగలరా? ఎవరు ఆపలేరు. मेरे और बच्चों के सिर पर सदा ही सर्वशक्तिवान शिव बाबा का पवित्र बहनों का और मधुबन का वरदानी हाथ है. దీది చెప్తున్నారు, నా పిల్లల పైన నా పైన సదా సర్వశక్తివంతుడు శివబాబా యొక్క పవిత్రమైనటువంటి అక్కల యొక్క మధుబన్ యొక్క చెయ్యి ఎప్పుడు కూడా ఉంది. सदा ही एक बल एक भरोसे पर अड़िग रही हो.
और सफल रही हूँ। भगवान की पालना कितनी सर्वश्रेष्ठ होती है, यह అనుభవం कोई मुझसे पूछे. అయితే ఎప్పుడు కూడా అన్నమాట దీది ఒకటే బలం ఒకటే భరోసా, ఇదే విషయంలో స్థిరంగా ఉండేవారు. ఇంకా దాంతోనే సఫలంగా అవుతూ వచ్చారు. భగవంతుడి యొక్క పాలన ఎంత సర్వశ్రేష్టంగా తయారు చేస్తుంది అనేటటువంటి అనుభవము ఎవరైనా నన్ను అడిగితే నేను చెప్తాను అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. तो इस प्रकार से बाबा जाने जाननहार सबकी मनोकामनाएं भी पूर्ण करता था और सबकी दिल की बातों को भी पढ़ लेता था. उस हिसाब से बाबा प्यार दुलार शिक्षाओं के साथ साथ बाबा पालना कराता था. अच्छा, ओम शांति.